కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. ఇస్కాన్ మియాపూర్ టెంపుల్ ఓపెనింగ్ అవుతుంది 25th డిసెంబర్ 25th. నరసింహయజ్ఞ. సకల బాధల నుంచి మనిషిని ఉద్ధరించే మహోన్నత కార్యక్రమం నరసింహయజ్ఞం. అలాంటి నరసింహయజ్ఞము 25వ తారీఖు డిసెంబర్లో ఇక్కడ చేస్తున్నాం కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా ఈ యొక్క యజ్ఞంలో పాలు పంచుకోండి. కేవలంగా 3000 రూపాయలు మీరు కానీ ఆ యొక్క యజ్ఞ సమిధులకు కావలసినటువంటి రుసుములు చెల్లిస్తే ఆ యజ్ఞాది కార్యక్రమాలన్నీ కూడా ఆ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తుంది. ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోండి. తర్వాత 27 డిసెంబర్ గోదాదేవి కళ్యాణం. గోదాదేవి కళ్యాణం తెలియని వారు ఎవరు ఉండరు. గోదాదేవి అంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ టోటల్ వరల్డ్లో ఎక్కడ కానీ మహావిష్ణు ఆలయం ఉంటే అక్కడ గోదాదేవి తాలూకా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే మహావిష్ణుకి అత్యంత ప్రియమైన భక్తురాలు గోదాదేవి. గోదాదేవి అంటే పాశురాలు గుర్తొస్తాయి మీకు. గోదాదేవి యొక్క ధనుర్మాసం మొదలైంది డిసెంబర్ 16 తారీఖు నుంచి జనవరి 13 వరకు ధనుర్మాసం నడుస్తుంది. ఈ ధనుర్మాసం అంటే గోదాదేవి 30 పాశురాలు రాసింది. పౌరుషం అంటే తమిళంలో పాట. ఆ 30 పాటలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటను రాసి భగవంతుణ్ణి మెప్పించింది. ఆ ప్రేమపూర్వకంగా ఆవిడ్ని భగవంతుల్లో ఆ యొక్క తదేకంగా తనే కూడా భగవంతుల్లో కలిసిపోయినటువంటి ప్రేమమూర్తి శ్రీమతి గోదాదేవి. అలాంటి గోదాదేవి తాలూకా విశిష్టమైనటువంటి కళ్యాణము ఈ ధనుర్మాసంలో ఈ సంక్రాంతి ముందు ఇస్కాన్ మియాపూర్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆ యొక్క కళ్యాణంలో మీరందరూ కూడా వచ్చి కలుసుకున్నారనుకోండి, ఆ కళ్యాణం జరిపించడానికి వేద పండితులు వస్తున్నారు. ఇక్కడ కాదండి, వేద పండితులు కేరళ నుంచి, తమిళనాడు నుంచి, మద్రాసు నుంచి, దేశం నలుమూలల నుంచి కూడా వేద పండితులు వచ్చి శాస్త్రయుక్తంగా ఈ యొక్క గోదాదేవి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా రంగరంగ గణోపేతంగా చేస్తున్నారు. కాబట్టి ఈ గోదాదేవి కళ్యాణానికి మీరందరూ రావాల్సిందిగా ఇస్కాన్ తరఫున కోరుకుంటున్నాం. తర్వాత చూడండి, ఇక్కడ సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, కరచాలనం కోటి తీర్థ పుణ్యఫలం. ఒక సాధువును దర్శిస్తే చాలు సకల పాపాలు పోతాయి. ఆయన చూస్తే చాలు, ఆయన చూపు మన మీద పడితే చాలు మనకున్న పాపాలన్నీ కూడా హరించిపోతాయి. అలాంటి సాధు పురుషులు ఈయన ఒక్కలే కేవలంగా 28 సంవత్సరాల వయసులో ప్రపంచంలో అత్యంత అద్భుతంగా ఒక జూమ్ క్లాస్లో ఆయన స్టార్ట్ చేస్తే 2 లక్షల మంది అటెండ్ అవుతారండి. అలాంటి ఈ మహానుభావుడి పేరు ప్రణవానంద ప్రభుజీ. అలాంటి ప్రణవానంద ప్రభుజీ ఆయన టైం ఇవ్వడం అనేది చాలా కష్టం. కానీ మియాపూర్ మీద ఆయనకున్నటువంటి అత్యంత ప్రేమతో ఆయన 20వ తారీఖు మీ అందరి కోసం ఆయన టైం ఇస్తున్నారు. ఆ యొక్క కాలాన్ని ఈ యొక్క మియాపూర్ వాసులు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఈ యొక్క ప్రవచనాన్ని వింటారని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఇస్కాన్ మియాపూర్ కోరుకుంటుంది. తర్వాత అలా ఉండిపోతే చూడండి, అక్కడ దివ్య మంగళ స్వరూపం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఈ వెంకటేశ్వర స్వామి ముక్కోటి ఏకాదశి, 33 కోట్ల మంది కూడా దేవతలు కూడా ఆచరించే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. అలాంటి ముక్కోటి ఏకాదశి మనకు 30వ తారీఖు వస్తుంది. ఆ రోజు వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం ఉంది. అసలు మియాపూర్ టెంపుల్కి అసలు ఎంట్రన్సే ఉత్తర ద్వారం. కాబట్టి ఈ సదావకాశాన్ని కూడా మీరంతా కూడా వినియోగించుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటాం. తర్వాత 31 డిసెంబర్ తర్వాత ఏమొచ్చిందండి? డిసెంబర్ తర్వాత నెక్స్ట్ మనం 2025 సంవత్సరానికి ఎండింగ్ పలికేసి 2026 సంవత్సరానికి వెళ్ళిపోతున్నాం. అంటే 2020 సంవత్సరం మనకు పూర్తయిపోతుంది కదా. దాన్ని ఎలాగ మనం ప్రజెంట్ చేయాలంటే హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన, హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తేవ గతిరన్యదా. ఈ కలియుగంలో హరినామ సంకీర్తనం తప్ప హరినామ సంకీర్తనం తప్ప ఈ మానవాళిని ఉద్ధరించే ఇంకొక మార్గం లేదని సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి హరినామ సంకీర్తన 31వ తారీఖు మనం చేసుకుంటున్నాం. ఇది 2 విధాలుగా, ఇది సంధికాలం అంటారు. 31వ తారీఖు, 25th ఎండింగ్, 26th స్టార్టింగ్. ఈ యొక్క సంధి కాలంలో హరినామ సంకీర్తన ఉజ్వలంగా చేసి భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవుతారని ఇస్కాన్ మియాపూర్ తరఫున మీ అందరికీ కోరుకుంటూ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ.